కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడకు 9 కిలోమీటర్ల దూరంలో వడ్డేశ్వరంలో 100 ఎకరాల సువిశాల స్థలంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యూనివర్సిటీ ఉంది. 1980వ సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కళాశాలగా ఏర్పాటైనటువంటి ఈ సంస్థ ఆ తరువాత అటానమస్ కూడా అతి తక్కువ కాలంలోనే చేరుకుంది. మొత్తం చూసుకున్నట్లయితే నాక్ A++ కేటగిరీ 1 వంటి అరుదైనటువంటి రికార్డులను సొంతం చేసుకోవడంతో పాటు QSI గేజ్ వంటి సంస్థతో డైమండ్ రేటింగ్ ను కూడా పొందడం ఈ సంస్థ యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు కూడా 40 సంవత్సరాల హిస్టరీలో ఈ కాలేజీ హిస్టరీలో 50,000 మంది నిష్కాంతులైనటువంటి ఇంజనీర్లను కూడా తయారు చేసినటువంటి ఘనత ఈ కేఎల్ యూనివర్సిటీకి దక్కుతుంది. ఈ కేఎల్ యూనివర్సిటీ అతి తక్కువ కాలంలోనే ఇంత గొప్ప పేరు తెచ్చుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఇక్కడ ఒప్పందాలు విశ్వవిద్యాలయాలతో గానీ ఇండస్ట్రీస్ తో గానీ ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఇక్కడ విద్యార్థులకు అనువైనటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, ఒక రంగంలో కాకుండా వివిధ రంగాలలో విద్యార్థులను ఏ విధంగా నిష్కాంతులను చేస్తున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ HOD లలిత గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఇండస్ట్రీస్ తో గానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలతో గానీ మీ ఒప్పందాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నమస్కారం అండి. మా యూనివర్సిటీలో అన్ని విశ్వవిద్యాలయాలతో పాటు అంటే మన ఇండియాలో NITs, IITs, డిజైన్ యూనివర్సిటీస్, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే యూనివర్సిటీ విద్యాలయాలను మనము ఎంపిక చేశామో వాటన్నిటితో మా స్టూడెంట్స్, మా ఫ్యాకల్టీ కొలాబరేటివ్గా రీసెర్చ్ చేయడానికి అక్కడ జరుగుతున్న రీసెర్చ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటట్లుగా మేము చాలా ఒప్పందాలు చేసుకున్నామండి. దీనిలో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ ఒక సెమిస్టర్ అక్కడికి వెళ్లి చదివి మళ్ళీ వచ్చి ఇక్కడ కంటిన్యూ చేసేటట్లుగా, 1 year అక్కడ, 2 years ఇక్కడ చేసేటట్లుగా ఇలా ఎన్నో ఒప్పందాలు చేసుకుని ఉన్నాము. తర్వాత ఇండస్ట్రీస్తో కొలాబరేషన్ ఎందుకు అనంటే జనరల్గా ఎప్పుడు అందరూ అన్ని కాలేజీల్లో మాట్లాడేది ఇండస్ట్రీలో చేస్తున్న దానికి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్న దానికి నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అని ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ వీ కాల్ యాజ్ ఇండస్ట్రీ అకాడమియా గ్యాప్. దీన్ని ఎలా ఫీల్ చేస్తాం, మాది మా యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. ఎస్పెషలీ కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ లోకి వచ్చారు అని అంటేనే వాళ్ళకి ఎప్పుడూ కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందరికీ తెలుసు ఎలక్ట్రిసిటీ లేనిది పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఎలక్ట్రిసిటీ లేకుండా ఏది జరగదు. సో ఈ ఎలక్ట్రిసిటీ కావాలి, తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా వాళ్ళు నిష్ణాతులుగా తయారవ్వాలి అని అంటే కోర్ ఇండస్ట్రీ ఈజ్ ద ఓన్లీ ఆపర్చునిటీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. దీనికి ఎక్కడ చూసుకున్నా మీకు జాబ్ ఆపర్చునిటీస్, ప్రైవేట్ సెక్టర్ అనండి, పబ్లిక్ సెక్టర్ అనండి, మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్, ఏ కంపెనీ తీసుకున్నా గానీ జాబ్ ఓపెనింగ్స్ అనేది ప్రతి సంవత్సరం పిల్లలకు వస్తూనే ఉంటాయి. మా దగ్గర స్టూడెంట్స్ కి మేమేం చేస్తామంటే వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్ గా ఎలక్ట్రికల్ కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లోకి వెళ్లాలన్నా, లేదా కోర్ ఇంజనీరింగ్ అలైడ్ బ్రాంచెస్ లైక్ అంటే VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇట్లాంటి వాటిల్లో కొంతమంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ ఓరియంటేషన్ తో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన కోచింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మా కరికులంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే అదర్ కాలేజెస్ కిను మా కాలేజీకి ఉన్న ప్రత్యేకత, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఎక్కడైనా కానీ ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్, దానికి ఇంకా తిరిగే లేదు కోర్ ఇంజనీరింగ్ కి. కాకపోతే కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినందువల్ల వాళ్ళకు వచ్చే అడిషనల్ అడ్వాంటేజెస్ అంటే ఫ్లెక్సిబుల్ చాయిస్ బేస్డ్ అకాడమిక్ సిస్టమ్. అంటే ఒక స్టూడెంట్ కి మనము వాళ్ళు ఏ రంగంలో అయితే నిష్ణాతులుగా తయారవ్వాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మేము ఎక్కువగా ఇస్తాం. ఫ్లెక్సిబిలిటీ అనేది అకాడమిక్ సిస్టమ్ లో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా జనరల్ యూనివర్సిటీస్ తో పోల్చుకుంటే ది చాయిస్ గివెన్ టు ద స్టూడెంట్స్ ఇస్ వెరీ లిమిటెడ్. కాకపోతే మా దగ్గర ఉన్నప్పుడు మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాంట్లో చేస్తే వాళ్ళకి మేము ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ని బట్టి ఇండస్ట్రీ 4.0 కానీ ఏదైనా తీసుకొని మా దగ్గర 4 స్పెషలైజేషన్స్ ని మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా రేపు రాబోయే కాలం అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, రాబోయే కాలం అంతా కూడా స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్,
ఈ గ్రీన్ ఎనర్జీ ఎక్కడ మీరు ఎటువైపు ఎవరితో మాట్లాడినా కానీ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఎలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మేము బేసిక్ గా కోర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మేము 4 స్పెషలైజేషన్స్ ఫ్లోట్ చేయడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఫీచర్ విచ్ ఇస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. మిగతా యూనివర్సిటీస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్ తో పాటుగా ఇది ఒక వాళ్ళు ఎంచుకున్న రంగంలో, అంటే అందరి స్టూడెంట్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కిందకే వస్తాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి స్మార్ట్ గ్రిడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రొడక్షన్, సోలార్ పీవీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, లేదా బయోఫ్యూయల్స్ కానీ, న్యూక్లియర్ ఇప్పుడు ఎక్కువగా వాడటం లేదు, బయోమాస్ కానీ, ఫ్యూయల్ సెల్స్ కానీ, ఇలా దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ఎక్కువ కోర్సెస్ చేసుకుని దాంట్లో స్పెషలైజేషన్ తెచ్చుకునే అవకాశం మా కాలేజ్ కల్పిస్తోంది. సో మీరు అడిగిన దానికి దిస్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ఫీచర్ ఆఫ్ కేఎల్ యూనివర్సిటీ. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఉండబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ కోర్సెస్ మాత్రమే చేస్తారు. ఇన్ అడిషన్ టు కోర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావాలి అని అంటే కొన్ని కోర్ స్పెసిఫిక్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ అందరూ కంపల్సరీగా చేస్తారు. సో వాళ్ళు ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన మెయిన్ కంటెంట్ మిస్ అవడం జరగదు. దాని తర్వాత ఎలెక్టివ్ స్ట్రీమ్స్ లో వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చిన ఫీల్డ్ లోకి వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళ మీద ఫోర్స్ ఉండదు. సో ఇష్టంగా చదివినప్పుడు వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. దీన్ని ఎలా మేము అచీవ్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, స్మార్ట్ ఎనర్జీ కానీ, లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీ అంటే మేము ప్రఖ్యాత ఇండస్ట్రీస్ తో టైఅప్స్ తీసుకున్నాం. ఇండస్ట్రీతో టైఅప్ తీసుకోవడమే కాకుండా మా స్టూడెంట్స్ ని ఇంటర్న్షిప్ కోసం అనేసి పెద్ద ఇండస్ట్రీస్ తో, మామూలుగా ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఎన్ఐటీస్, ఐఐటీస్ వీటి వరకే వెళ్తాయి. అటువంటిది ఆల్స్టామ్, స్నైడర్ ఎలక్ట్రిక్, ఫినోలెక్స్ పైప్, జేఎస్డబ్ల్యూ ఇటువంటి పెద్ద కంపెనీ అన్నిటికీ కూడా మేము ఈసారి మా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ 6 months ఇంటర్న్షిప్, వీళ్ళు వెళ్లి అటువంటి పెద్ద కంపెనీల్లో వాళ్ళు 6 months అక్కడే ఉండి వాళ్ళ ఇంటర్న్షిప్ చేసి వాళ్ళ ద్వారా మేము కూడా ఫ్యాకల్టీ కూడా అక్కడున్న ఇండస్ట్రీ పర్సన్స్ తో వాట్ ఈస్ ది ఇండస్ట్రీ నీడ్ అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా మా కరికులం ని మేము డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదన్నా ఒక ఇండస్ట్రీ దగ్గరికి మేము జనరల్ మా అప్రోచ్ ఎలా ఉంటుందంటే, మేము ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి వాట్ ఆర్ ది కోర్సెస్ విచ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ హూ ఈస్ ఫ్రెష్లీ గ్రాడ్యుయేటెడ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్. సో వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ఆ ఇన్పుట్స్ అన్నిటినీ మేము కోర్సుల్లో ఇంబైబ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని చేసినందువల్ల వాళ్ళు టైలర్ మేడ్ టు ది ఇండస్ట్రీ, మా కరికులం మొత్తం కూడా టైలర్ మేడ్ టు ది ఇండస్ట్రీ కాబట్టి కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ లో వాళ్ళు బాగా జాబ్స్ తెచ్చుకోగలుగుతూ ఉన్నారు. అలాగే ఇంకొక నోషన్ ఏంటంటే, ఎక్కువ మంది పేరెంట్స్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా టఫ్ గా ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవలేరు పిల్లలు అనేది. ఏమి కాదండి, దేనికైనా కానీ బేసిక్ ఏంటంటే ఓన్లీ ఏ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాజిక్ అండ్ రీజనింగ్, సైన్స్ బేస్డ్ కోర్సెస్ అన్ని. ఈ కోర్సెస్ అన్ని కూడా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ బ్రాంచెస్. మీరు ఎప్పుడు ఇంతకు ముందు తీసుకున్నా ఇంకొక 10 ఏళ్ల తర్వాత కానీ, ఇంకొక 100 ఏళ్ల తర్వాత అయినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. దాంట్లో మార్పులు జరుగుతున్నాయి. మనం మామూలుగా పాత సిలబస్ నే కంటిన్యూ చేయట్లేదు, మనం మార్చేస్తున్నాం సిలబస్ ని ఎప్పటికప్పుడు. ఇప్పుడు జనరేషన్ కి ఏది అవసరమో ఆ కోర్సెస్ ని మనము ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ కి అప్డేటెడ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ వెన్ యూ గో అవుట్ సైడ్ ది కాలేజ్, so that they will be easily absorbed by the universities. దీనికి మా ఇంటర్న్షిప్స్ ఏవైతే మేము ఇంటర్న్షిప్స్ లీడింగ్ టు ప్లేస్మెంట్స్ ఈ పెద్ద కంపెనీస్ కి ఎప్పుడైతే మనం పిల్లల్ని పంపిస్తున్నామో, ఈవెన్ దోస్ కంపెనీస్ ఆర్ ఇంప్రెస్డ్ విత్ అవర్ కరికులం. దాంతో చేసుకుని ఇలా ఈ మంచి కంపెనీస్ తో మేము ఒప్పందాలు చేసుకున్నందువల్ల వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. అలాగే మా ఫ్యాకల్టీని ఇండస్ట్రీకి పంపించి అక్కడ 6 నెలల పాటు అక్కడ ఉండి ఆ ఇండస్ట్రీలో ఏ ట్రెండ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నారు, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మేము మా దీంట్లో పెడుతున్నాం. ఇదంతా మాకు డీమ్డ్ యూనివర్సిటీ అవ్వబట్టి మాకు ఆ యాక్సెస్ ఈజీగా వచ్చిందనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్ కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. ఇది ఒకటే కాదు, కొంతమంది సాఫ్ట్వేర్ ఉంటారు, నేను ఎలక్ట్రికల్ తీసుకున్నాను కదా, యూ విల్ బి ఫోర్స్డ్ ఓన్లీ ఇంటూ ఎలక్ట్రికల్ కోర్ ఇంజనీరింగ్ అనేది మా అభిమతం కాదు. అందువల్ల ఏం చేస్తామంటే రైట్ ఫ్రమ్ డే 1 ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో వాళ్ళకి మేము ఒక సైంటిఫిక్ వేలో వీల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళతోనే కాదు,
పేరెంట్స్తో కూడా మాట్లాడి నెక్స్ట్ 4 years తర్వాత మీ అబ్బాయి ఫైనల్ ఇయర్ అబ్బాయి లేదా అమ్మాయి మీరు రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఒక ఆంటర్ప్రెన్యూర్గా మారాలనుకుంటున్నారా, లేకపోతే జాబ్ లేదా సాఫ్ట్వేర్ ఓరియంటెడ్. ఎందుకంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇప్పుడు మీరు చూస్తున్నారు మనకు పవర్ బిల్ వస్తుంది మొత్తం కూడా కంప్లీట్లీ ఇట్ ఈస్ ఆటోమేటెడ్. ఎక్కడ చూసినా కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఊరికే ఎప్పుడో ఫ్యూజులు ఇవి వేయడం కాదండి. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదన్నా పవర్ పోయింది ఇది చేస్తారు అంటే ఒక లైన్ మ్యాన్ వచ్చి ఇక్కడికి వచ్చి మనకి చేస్తే గానీ అయ్యేది కాదు. అట్లాంటిది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్లో కూర్చొని అక్కడ నుంచి మొత్తం పవర్ ఆపేసే రకంగా మొత్తం ఆటోమేట్ అయిపోయింది ఇండస్ట్రీ. అటువంటి ఆటోమేషన్ కావాలంటే న్యూ టూల్స్ ఏవైతే కావాలో అవన్నీ మేము మా కరికులంలో పెట్టి స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుంది. సో ఆ స్టూడెంట్స్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఏది కావాలో అది చేయగలుగుతున్నారు. దానివల్ల వాళ్ళకి కోర్ ఇంజనీరింగ్తో పాటు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏమేం కావాలి, ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్ ఇంజనీరింగ్లో కాకుండా సాఫ్ట్వేర్లో మన లేటెస్ట్ గత 15 ఏళ్లుగా మాకు 100% ప్లేస్మెంట్స్ అండి. మా దగ్గర రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీ, వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా. కోర్ ఇండస్ట్రీ అయితే కోర్, లేకపోతే సాఫ్ట్వేర్, వాళ్ళకి ఏది కావాలంటే అది. మిగతా సిఎస్సి బ్రాంచ్తో సమానంగా మా స్టూడెంట్స్ కూడా ఆన్ పార్ విత్ ది అదర్ సిఎస్సి కోర్ రిలేటెడ్ కంప్యూటర్ ఇంజనీర్ తో పాటు మా పిల్లలు కూడా జాబ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అసలు వచ్చిన స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్? నేను ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2016లో జాయిన్ అయ్యాను అండ్ రీసెంట్గానే ఫైనల్ ఇయర్ నాది కంప్లీట్ అయింది. నేను ఎంఫసిస్లో ప్లేస్ అయ్యాను అండ్ మాకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అనగానే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్. మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేది కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు. లైక్ సి, జావా, పైథాన్ ఇవన్నీ కూడా. లైక్ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మాకు సాఫ్ట్వేర్లో జాబ్స్ రావడం కోసం ఫస్ట్ ఇయర్ నుంచే మాకు ట్రైనింగ్ ఇస్తారు. మాకు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ కోర్ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి ప్లేస్మెంట్స్కి. మా ఫ్రెండ్ అయితే 5 కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అండ్ ఒక్కొక్కళ్ళకి మల్టిపుల్ కంపెనీస్లో ప్లేస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా డిపార్ట్మెంట్ నుంచి. ఈ విధంగా మాకు ప్లేస్మెంట్స్లో ట్రైనింగ్ జరుగుతుంది. సివిల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉంటున్నారు హనుమంతరావు గారు. చెప్పండి సార్, ఇక్కడ ఉన్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ లో ఎలాంటి జాబ్ ఆఫర్స్ ఉంటాయి, అసలు ఇక్కడ గొప్పతనం అసలు ఏంటంటారు? నమస్కారం అండి. ఇక్కడ మేము ఈ కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఈ సివిల్ డిపార్ట్మెంట్ అనేది 1980లో ఎస్టాబ్లిష్ అయిందండి. దిస్ ఈస్ ద సివిల్ ఇంజనీరింగ్ అంటేనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రాంచ్. మనకి ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ అయిన కొత్తలో మనకి ఫస్ట్ మిలిటరీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేది అంతా స్టార్ట్ అయింది. సివిల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రాంచ్. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో సివిల్ డిపార్ట్మెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మేము ఇక్కడ 45 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో 16 మంది డాక్టరేట్లు ఉన్నారండి. ఐఐఎస్సి బెంగళూరు, డిఫరెంట్ ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, ఈవెన్ మలేషియన్ యూనివర్సిటీస్ నుంచి కూడాను మన దగ్గర డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు. రెగ్యులర్గా మేము రీసెర్చ్ కన్సల్టెన్సీ చేస్తూ ఉంటాము. ఇక్కడ మా దగ్గర బీటెక్ ప్రోగ్రామ్తో పాటు 4 ఎంటెక్ ప్రోగ్రాంలు ఉన్నాయి. ఎంటెక్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్, ఎంటెక్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంటెక్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ టెక్నాలజీ అని 4 ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మా దగ్గర 110 మంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారండి. దీనివల్ల ఏంటంటే డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడాను రీసెర్చ్ అనేది, కన్సల్టెన్స్ అనేది చాలా యాక్టివ్గా జరుగుతుంటుంది. మాకు ఒక సంవత్సరానికి ఈ 45 మంది ఫ్యాకల్టీ దాదాపు 150 పబ్లికేషన్స్, మంచి స్కోపస్ ఇండెక్స్ జర్నల్స్లో పబ్లికేషన్స్ చేస్తున్నామని. వీటన్నిటిలో కూడాను మా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతారు. మేము ₹1 కోటి పైన ప్రతి సంవత్సరం కన్సల్టెన్సీ వర్క్ చేస్తాము. వీటిల్లో కూడా మా స్టూడెంట్స్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంటారు. దీనివల్ల ఏంటంటే మా స్టూడెంట్స్ నేర్చుకునేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టికల్గా కన్సల్టెన్సీలోను మరియు రీసెర్చ్లోను అప్లై చేస్తూ ఉంటారనమాట. దీంతోపాటు మా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ కరికులం, అకాడమిక్ కరికులం ఏదైతే ఉందో అది ఫుల్లీ ఫ్లెక్సిబుల్, చాయిస్ బేస్డ్ కరికులం. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు డిజైన్ థింకింగ్, క్రిటికల్ ఎంక్వైరీ ఇలాంటి కోర్సెస్ వాళ్ళు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో చేరిన వెంటనే వాళ్ళు ఒక మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్ట్ చేస్తారనమాట. ఆ ప్రాజెక్ట్ చేయటం వల్ల వాళ్ళకి అసలు ఇంజనీరింగ్ మీద ఒక అండర్స్టాండింగ్, డీప్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. దాంతోపాటు ఈరోజు మనం చూస్తే, ఈరోజు ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ చూస్తే చాలా స్మార్ట్ స్ట్రక్చర్స్, స్మార్ట్ సిటీస్ అని, స్మార్ట్ విలేజెస్ అని, స్మార్ట్ స్ట్రక్చర్స్ అని, గ్రీన్ బిల్డింగ్స్ అని, ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ పరంగా కానీ ఏదైతే టెక్నాలజీస్ వచ్చాయో ఇవన్నీ కూడాను ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ స్మార్ట్ స్ట్రక్చర్స్లో, గ్రీన్ బిల్డింగ్స్లో,
ఓకే, ఇవన్నీ కూడా ఇన్కార్పొరేటెడ్ ఉన్నాయి. ఇక్కడ ఈ కేఎల్ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మాకు ఒక 3000 కెపాసిటీ బాయ్స్ హాస్టల్, అలాగే 600 కెపాసిటీ ఫ్యాకల్టీ క్వార్టర్స్ క్యాంపస్ లోపల కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇది 100 ఏకర్ క్యాంపస్. దీంట్లో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంటుంది. దీంతోపాటు మనకు అనుకున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మా సెంట్రల్ లైబ్రరీ బిల్డింగ్. 2 లక్షల ఎస్ఎఫ్టీ తోటి ఓకే ఈ మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి మొట్టమొదటి కంప్లీట్లీ ఓకే సెల్ఫ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ఈ విధమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి గ్రీన్ బిల్డింగ్ అనమాట, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీస్ మా అన్నీ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ సెంట్రల్ లైబ్రరీ కానివ్వండి, R&D బ్లాక్ కానివ్వండి, ఫ్యాకల్టీ క్వార్టర్స్ కానివ్వండి, బాయ్స్ హాస్టల్ కానివ్వండి, అన్నీ కూడా మేము లీడ్ సర్టిఫికేషన్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్స్కి వెళ్తున్నాము. ప్రతి స్టేజ్లో అంటే సర్వే దగ్గర నుంచి ఫౌండేషన్ వర్క్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ ప్రతి స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడాను స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, డిజైన్ ఎలా చేశాము, అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, కన్స్ట్రక్షన్ ప్రికాషన్స్ ఏంటి అనేది ఎట్ సైట్ పిల్లలకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట ప్రతి కోర్సులను. అంతేకాకుండా నార్మల్గా ఈ పీస్ వైజ్గా మనము సబ్జెక్టులు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ల్యాబ్ టేకెన్ టు క్లాస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పి వీటి వల్ల ఏంటంటే మాకు ప్రతి కోర్సులోనూ డిజైన్ అనేటువంటిది ఇన్బిల్ట్ అని, ప్రతి కోర్సులో కూడా డిజైన్ అనేది ఇన్బిల్ట్. దానివల్ల ఏంటంటే ప్రతి కోర్సులోనూ కోర్సులో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తారు పిల్లలు. ఆ ప్రాజెక్ట్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల వాళ్ళు రేపు మార్కెట్లోకి వెళ్ళాక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా దగ్గర ఒక యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యాక 4 lakhs శాలరీ జాయిన్ అయ్యారో రాంబాల్లో, ఈరోజు తను విత్ ఇన్ 2 years హీ రీచ్ టు 28 lakhs శాలరీ. అంత చక్కగా వాళ్ళు రాణించగలుగుతున్నారు అన్నమాట ఫీల్డ్లో. దీనికి కారణం ఏంటంటే మా అకాడమిక్ సిస్టమ్తో పాటు ఉన్నటువంటి మిగతా అకాడమిక్ ఎన్విరాన్మెంట్, అది స్పోర్ట్స్ కల్చర్స్ కానివ్వండి, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, టెక్నికల్ హాబీ క్లబ్స్, మోర్ దెన్ 30 టెక్నికల్ హాబీ క్లబ్స్ ఉన్నాయన్నమాట. మా ప్రతి స్టూడెంట్ ఏదో ఒక టెక్నికల్ హాబీ క్లబ్లో కంపల్సరీగా మెంబర్ అయి ఉంటారు. దానివల్ల ఆ టెక్నికల్ హాబీ క్లబ్స్లో పార్టిసిపేట్ చేయటము, డిఫరెంట్ టెక్నికల్ ఈవెంట్స్, వర్క్షాప్స్ అని, ప్రాజెక్ట్ ఎక్స్పోలని, సింపోజియమ్స్ అని, కాన్ఫరెన్సెస్ అని, వీటన్నిటిలో కూడా మేము ఏమైతే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామో ప్రతి దాంట్లో కూడా మా దగ్గర ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయండి. అసోసియేషన్ ఫర్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అని, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూషన్, IGS అని, రకరకాల ప్రొఫెషనల్ చాప్టర్ సివిల్ ఇంజనీరింగ్లో ఏమైతే ఉన్నాయో వాటిల్లో మా స్టూడెంట్స్ మెంబర్స్గా ఉంటాము, స్టూడెంట్ చాప్టర్ ఉంటాము. దాంతో ఏంటంటే వీళ్ళు ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఏమైతే ఉన్నాయో అవి జాబ్లోకి వెళ్ళిన తర్వాత చాలా చక్కగా ఉపయోగపడటంతో అతి త్వరగా వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన 2-3 yearsలోని ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి ఎదగలిగేటువంటి పొజిషన్కి వెళ్ళగలుగుతున్నారంటే అది కేవలం మేము చెప్పినటువంటి క్లాస్ రూమ్ పాఠాలే కాకుండా వాళ్ళని మేము అట్లీస్ట్ 30 to 40% of time they are spending on various activities in organizing the different kind of technical events, involving the events, preparation of the different kind of project reports, because every course is having a inbuilt design project. దానివల్ల ఏంటంటే ఎలాంటి యాక్టివిటీ ఇచ్చినా కానీ వాళ్ళకి దాని మీద చక్కని ప్రొఫెషనల్ టెక్నికల్ రిపోర్ట్ అనేది ఎలా రాయాలి అనేటువంటి చక్కటి అవగాహన వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళాక రాణిస్తున్నారు. సాధారణంగా అండి మీరు అడిగిన దానికి చెప్తున్నాను, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అనగానే సివిల్ ఇంజనీరింగ్ అంటే కంటిన్యూస్గా ఎండలో నుంచొని పనిచేయాలి, అంత కష్టం మనకెందుకులే, మన అమ్మాయికి అంత కష్టం ఎక్కడ పడుతుంది, మన అబ్బాయి అంత కష్టం ఎందుకు పడతాడు, హాయిగా చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ అయితే చక్కగా ఏసీలో కూర్చోదు. కానీ ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ అంటే కేవలం వాళ్ళ కెరీర్ స్టార్టింగ్లో 2-3 years సైట్ ఇంజనీర్గా ఉంటుంది తప్ప మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జాబ్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మొత్తం టెక్నాలజీ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాడుకుంటూ చక్కగా డిజైన్ చేసుకుంటూ ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, బిల్డింగ్ డిజైన్ కానివ్వండి, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ తోటి డిజైన్ చేయటం కానీ ఇవన్నీ కూడాను చక్కగా రూమ్లో ఉండి చేయొచ్చు. ఆఫీస్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పబ్లిక్ సెక్టార్స్లో లైక్ ONGC, IOCL, NHAI, ఓకే, CRRI, సెంట్రల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఎన్ని డిపార్ట్మెంట్లోనే అందరికీ తెలుసు. సివిల్ ఇంజనీరింగ్ అంటేనే చక్కగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, IAS కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే ప్రైవేట్ జాబ్స్. అట్ ద సేమ్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇంజనీరింగ్లో మనం ఏ బ్రాంచ్లో తీసుకున్నా కానీ సివిల్ ఇంజనీరింగ్లో వచ్చినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఇంకా ఏ డిపార్ట్మెంట్లో రాలేము. అంత చక్కగా ఎంటర్ప్రెన్యూర్స్
దానికి కావాల్సినటువంటి చక్కటి అవకాశాలను ఇక్కడ మా దగ్గర ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ అని ఉంది, ఇంక్యుబేషన్ సెల్ ఉంది. వాళ్ళు ఏదైనా సొంతంగా ఏదైనా బిజినెస్ కనుక డెవలప్ చేసుకుందాం అనుకుంటే యూనివర్సిటీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ దట్. మా దగ్గర దానికి కావాల్సినటువంటి 5 ఇంక్యుబేషన్ సెంటర్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. దానివల్ల లాస్ట్ 3 yearsలో వచ్చిన స్టూడెంట్స్లో మా దగ్గర 18 members ఈరోజు వాళ్ళు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సాఫ్ట్వేర్స్ మా దగ్గర అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ లైక్ స్టాట్ ప్రో అని కానీ, ఈటాప్స్, ప్రైమవేరా, ఆర్క్జిఎస్, ఎర్డాస్, రివెట్, ఇట్లా అన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గర 4 ఎంటెక్ స్పెషలైజేషన్స్ ఉండటం వల్ల బీటెక్కి కానీ ఎంటెక్ కానీ కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాము. దీంతోపాటు ఫ్యాకల్టీ అనేవాళ్ళు కంటిన్యూస్గా రీసెర్చ్లో, కన్సల్టెన్సీలో ఎంగేజ్ అయ్యి ఉండటం వల్ల మా దగ్గర ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడాను ఈ యూనివర్సిటీలో నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ప్రతి స్టూడెంట్కి కూడాను అది ఇంజనీరింగ్ కానివ్వండి, నాన్ ఇంజనీరింగ్ కానివ్వండి, స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు స్కిల్ అనేటువంటిది లేకుండా ఇంజనీరింగ్ చేయటం వల్ల మనకి ఈ జాబ్ ఓరియంటేషన్ అనేది రావట్లేదు. ఈ కేఎల్ యూనివర్సిటీ గత 15 సంవత్సరాల నుంచి 100% ప్లేస్మెంట్ ఇస్తుంది అంటే దానికి కారణం మా అకాడమిక్ కరికులం. దీంట్లో స్కిల్ అనేది ప్రతి సెమిస్టర్లోనూ ఒక స్కిల్ బేస్డ్ కోర్స్ ఉంటుంది. దానివల్ల ఒక స్టూడెంట్ బీటెక్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్లో అయిపోయిందంటే మినిమం 5 సాఫ్ట్వేర్స్లో వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటున్నట్టు అనమాట. దీనివలన ఎలాంటి ఇండస్ట్రీకైనా, అది స్ట్రక్చరల్ డిజైన్ కావచ్చు, లేకుంటే ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక డ్యామ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకుంటే ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కావచ్చు, లేక జిఐఎస్ మ్యాపింగ్ కావచ్చు, స్మార్ట్ విలేజెస్ కావచ్చు, స్మార్ట్ సిటీస్ కావచ్చు, దేంట్లోనైనా మా స్టూడెంట్ చక్కగా అలా అమరుతున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మేము ఇచ్చేటువంటి టూల్ బేస్డ్ లెర్నింగ్ అనేది మేము ఏదైతే ఇస్తున్నామో వాళ్ళకి ఈ టూల్స్, ఈ స్కిల్ సెట్స్ మేము నేర్పించడం వల్ల ఒక యావరేజ్ స్టూడెంట్ సివిల్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా మీకు మెరిట్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ నుంచి వచ్చినప్పుడు సాధారణంగా సిఎస్సి తీసుకోవటం వల్ల మాకు వచ్చేటువంటి స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్. కానీ మీరు ఏ యూనివర్సిటీ నుంచి కంపేర్ చేసుకున్నా కానీ ఆఫ్టర్ 5 years ఆఫ్ దేర్ కెరీర్, బీటెక్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 5 years, ఫస్ట్ 5 years రిలేటివ్గా మీరు సాఫ్ట్వేర్ జాబ్స్తో పోల్చుకున్నప్పుడు సాలరీ తక్కువగా ఉంటుందని ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్ టు ఎవ్రీవన్. కానీ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వృద్ధి రేటు, ఇంప్రూవ్మెంట్ రేట్, సక్సెస్ రేట్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంక్రిమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బై ద టైమ్ ఆఫ్ 10 years ఎక్స్పీరియన్స్ there will be no difference, exactly there is no difference between the salary of సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ సివిల్ ఇంజనీర్. అదే మీరు కనుక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెరగకుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఉన్నటువంటి సాచురేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది సివిల్ ఇంజనీర్కి ఉండదు. సివిల్ ఇంజనీర్ అన్నాళ్ళు బతుకుంటారు, అన్నాళ్ళు వాళ్ళకి లైఫ్ ఉంటుంది మార్కెట్లో. ఎప్పటికప్పుడు కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి సలహాలు, సూచనలు అన్ని కూడా ఇచ్చి వాళ్ళ అన్ని రంగాలలో కూడా నిష్కాంతులను తయారు చేయటం తమ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క చెల్లుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, హెచ్ఓడీస్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి.